యా హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో అయితే మనం మోస్ట్ ఇంపార్టెంట్ 1000 బిట్స్ ప్లస్ 1000 బిట్స్ 2000 సైకాలజీ బిట్స్ని అయితే మనం ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నామండి. సో రియల్లీ చాలా పెద్ద పీడిఎఫ్ 44 పేజెస్ అండి. సో అన్నీ అవుతాయా అంటే నేను చెప్పలేను, బట్ ఐ విల్ ట్రై. సో ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. సో నాకు ఎక్సైట్మెంట్గా ఉంది ఎలాంటి బిట్స్ వస్తాయా అని చెప్పి చూడాలని. ఎస్, పెరుగుదల అంటే పరిమాణాత్మక మార్పు, వికాసం అంటే గుణాత్మక ప్లస్ పరిమాణాత్మక మార్పు. సో పరిపక్వత మెచ్యూరిటీ అంటే సహజ జీవ సంబంధ ప్రక్రియ. వికాసం ఎలాంటి ప్రక్రియ? నిరంతర ప్రక్రియ. తల నుండి కాళ్ళ వరకు ఏ వికాస ఏ సూత్రం? శిరోపాద ముఖాభి సిద్ధాంతం సూత్రం. అదే ముఖాభి సూత్రం లేదంటే శిరోపాద సూత్రం ఉంది. శిరోపాదాభిముఖ సూత్రం అది. కేంద్రం నుండి పరిధి వైపు వికాసం ఏ సూత్రం? ప్రాక్సిమోడెక్స్టల్. సో శిశు వికాసానికి కారకాలు వారసత్వం, పరిసరాలు. సో బాల్య దశను ఏమంటారు? సామాజీకరణ దశ. సో కౌమార దశను ఏమంటారు? పరివర్తన దశ. శిశువు మొదటి గురువు ఎవరు? తల్లి. జ్ఞానాత్మక వికాస సిద్ధాంతకర్త పియాజే. పియాజే వికాస దశలు ఎన్ని? 4. సో సెన్సరీ మోటార్ వయసు 0 నుంచి 2 సంవత్సరాలు. ప్రీ ఆపరేషనల్ వయస్సు 2 నుంచి 7 సంవత్సరాలు. దీని తర్వాత కాంక్రీట్ ఆపరేషనల్ అంటే అమూర్త అని ఉంటుందా? మూర్త వయస్సు కొంచెం 7 నుంచి 14, 7 నుంచి 11, 11 తర్వాత అమూర్త ఫార్మల్ ఆపరేషనల్ వయస్సు. సో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఏ దశలో ఉంటుంది? సెన్సరీ మోటార్ అంటే వస్తు స్థిరత్వ దశ అని. ఈగో సెంట్రిజం ఏ దశలో ఉంటుంది? ప్రీ ఆపరేషనల్, సెకండ్ స్టేజ్ అండి. సో సోషల్ కాన్స్ట్రక్టివిజం ఎవరిది? వైగాట్స్కిది. జెడ్పీది ఎవరిది? వైగాట్స్కి. జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. స్కఫోల్డింగ్ ఎవరిది? వైగాట్స్కిది. సో డిస్కవరీ లెర్నింగ్ ఎవరిది? బ్రూనర్. డిస్కవరీ స్పైనల్ కరికులం బ్రూనర్. థైరల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతకర్త థారండైక్. లా ఆఫ్ ఎఫెక్ట్ ఎవరిది? థారండైక్. నెక్స్ట్ క్లాసికల్ కండిషన్ థియరీ ఇరాన్ పావ్లో ప్రయోగం జంతువు కుక్క. ఆపరేషనల్ కండిషన్ థియరీ స్కిన్నర్. సో రీఇన్ఫోర్స్మెంట్ ఏం చేస్తుంది? అభ్యాసనాన్ని బలపరుస్తుంది. సో పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఏం చెప్తుంది? ప్రవర్తన పెంచుతుంది. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ఎవరిది? కోహిలర్ ప్రయోగ జంతువు చింపాంజీ. గెస్టాల్ట్ పితామహుడు వెడ్డిమర్. సోషల్ లెర్నింగ్ సిద్ధాంతకర్త బండుర సిద్ధాంత కేంద్ర భావన అనుకరణ ఇమిటేషన్. బోబోడాల్ ప్రయోగం ఎవరిది? బండుర. మీనింగ్ఫుల్ లెర్నింగ్ ఎవరిది? ఆసుబెల్. అడ్వాన్స్డ్ ఆర్గనైజర్స్ ఎవరిది? ఆసుబెల్. లెర్నింగ్ కండిషన్స్ ఎవరిది? గాగ్నే. టాక్సానమీ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఎవరిది? బ్లూమ్. కాగ్నిటివ్ డొమైన్ ఎవరిది? బ్లూమ్. ఎఫెక్టివ్ డొమైన్ బ్లూమ్. సైకోమోటర్ డొమైన్ బ్లూమ్. 2 ఫ్యాక్టర్ థియరీ ఎవరిది? స్పియర్మ్యాన్. జీ ఫ్యాక్టర్ థియరీ సాధారణ ప్రక్రియ జనరల్. ఎస్ ఫ్యాక్టర్ ప్రత్యేక ప్రజ్ఞ. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ హవార్డ్ గార్డ్నర్. త్రయార్చి థియరీ స్టెన్బర్గ్. మొదటి ప్రజ్ఞా పరీక్ష రూపొందించినది బినెట్. స్టాన్ఫర్డ్ బినెట్ అభివృద్ధి చేసినది టెర్మాన్. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్సే కవర్ అవుతున్నాయండి. సో బ్లైండ్గా ప్రిపేర్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. చాలా యూస్ఫుల్ ఉన్నాయి. 50K. సో అవును, ఇలాంటివి అడుగున్నారు కదా అనిపిస్తుంది. ఐక్యూ భావన ఎవరిది? 10. సో ఐక్యూ సూత్రం MA మెంటల్ హెల్త్ బై క్రోనాలజికల్ ఏజ్ ఇంటూ 100. సైకోసోషల్ థియరీ ఎవరిది? ఎరిక్ ఎరిక్సన్ 8 దశలు. సైకోసెక్షువల్ థియరీ ఎవరిది? ఫ్రాయిడ్. మోరల్ డెవలప్మెంట్ ఎవరిది? కోల్బర్గ్ స్థాయిలు ఎన్ని? 3. హ్యూమనిస్టిక్ థియరీ ఎవరిది? కార్ల్ రోజర్స్. హార్చీ ఆఫ్ నీడ్స్ ఎవరిది? మాస్కో అత్యున్నత స్థాయి సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? సహజమైనవి. ప్రతి విద్యార్థి ఎలా ఉంటాడు? ప్రత్యేకుడు. లెర్నింగ్కి దోహదక శక్తి ప్రేరణ.
అత్యంత అవసరమైన ప్రేరణ అంతర్గత ప్రేరణ. లెర్నింగ్కి ద్వారం శ్రద్ధ. జ్ఞాపక శక్తికి ఎన్ని దశలు? 3 దశలు. మొదటి దశ నమోదు, రెండో దశ దాన, మూడో దశ పునఃస్మరణ. జ్ఞాపక శక్తికి వ్యతిరేక ప్రక్రియ మరవడం, దాని విస్మృతి అంటారు. ఫర్గెట్టింగ్ కర్వ్ ఎవరిది? ఎబ్బింగ్ హాస్. క్రియేటివిటీ అంటే కొత్త ఆలోచనల సృష్టి. క్రియేటివిటీకి మూలం అపసవర్ణాత్మక ఆలోచన. ఎవాల్యూషన్ అంటే మూల్యాంకనం. ఫార్మేటివ్ ఎవాల్యూషన్ స్వభావం నిరంతర ప్రక్రియ. సమ్మేటివ్ ఎవాల్యూషన్ ఎప్పుడు? యూనిట్ చివర. నెక్స్ట్ సిసిఈ పూర్తి రూపం కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యూషన్. డయాగ్నోస్టిక్స్ టెక్స్ట్ ప్రయోజనం లోపాల గుర్తింపు. రెమిడియల్ టీచింగ్ ప్రయోజనం లోపాల సవరణ, లోపాల గుర్తింపు. డయాగ్నోస్టిక్ లోపాల సవరణ. గైడెన్స్ అంటే సహాయం చేసే ప్రక్రియ. కౌన్సిలింగ్ ఉపయోగం సమస్య పరిష్కారం. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అంటే సమగ్ర విద్య. ఆర్టీఈ చట్టం ఎప్పుడు? 2009. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే కలిసి విద్య, అంటే ఫిజికల్ డిసేబుల్ చిల్డ్రన్ అందరినీ కలిపి ఒకే స్కూల్లో ఉంచడం. టీచర్ పాత్ర ఫెసిలిటేటర్. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కేంద్రం విద్యార్థిలో కేంద్రం. కన్స్ట్రక్టివిజంలో జ్ఞానం ఎవరు నిర్మించుకుంటారు? విద్యార్థి. ప్లే వే లెర్నింగ్ ఎలా ఉంటుంది? ప్రభావవంతమైనది. సెల్ఫ్ లెర్నింగ్ పద్ధతి ఎవరిది? మాంటిసోరీ. కిండర్ గార్డెన్ పితామహుడు ప్రోబెల్. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ పితామహుడు పెస్టోలజీ. లెర్నింగ్ బై డూయింగ్ ఎవరిది? జాన్ డూయి. ఆలోచనను ప్రేరేపించేది. మంచి ప్రశ్న. కోఆపరేటివ్ లెర్నింగ్ ఎక్కడ? సమూహంలో. లెర్నింగ్ను మెరుగుపరిచేది. ఫీడ్బ్యాక్. ప్రవర్తనను స్థిరపరిచేది. రెయిన్ఫోర్స్మెంట్. టీచర్ ఎలా ఉండాలి? ఆదర్శం నమూని. లెర్నింగ్ అంటే ప్రవర్తన మార్పు. ఎడ్యుకేషన్ అంటే జీవన ప్రక్రియ. ప్రతి బాలునికి ఏముంది? నేర్చుకునే సామర్థ్యం. ప్రజ్ఞ అంటే సమస్య పరిష్కార సామర్థ్యం. నెక్స్ట్ 100 కంప్లీట్ అండి. సో 102. ప్రజ్ఞను తీర్పు శక్తిగా నిరూపించినవాడు బినెట్. వ్యక్తిత్వం అంటే సమగ్ర లక్షణాల సమాచారం. ట్రైట్ థియరీ ఎవరిది? ఆల్ఫర్డ్. 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్ ఎవరిది? కేటెల్. ఇంట్రోవర్ట్ ఎవరు? ఒంటరిగా ఉండేవాడు. ఎక్స్ట్రావర్ట్ సమాజంలో కలిసేవాడు. అంబివర్ట్ 2 లక్షణాలు సమ్మేళనం. లెర్నింగ్ను ప్రభావితం చేసేది ఆసక్తి. బిహేవియర్ను ప్రభావితం చేసేది వైఖరి. అభిరుచి అంటే ప్రత్యేక ఆకర్షణ. ఆప్టిట్యూడ్ ఏమి సూచిస్తుంది? భవిష్యత్తు విజయం. అచీవ్మెంట్ టెస్ట్ ఏమి కొలుస్తుంది? నేర్చుకున్నది. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఏమి కొలుస్తుంది? భవిష్యత్ సామర్థ్యం. పర్సనాలిటీ టెస్ట్ ఏమి కొలుస్తుంది? వ్యక్తిత్వం. చూసారా ఇక్కడ అన్ని టెస్టులు ఏమేమి కొలుస్తాయని కూడా ఇచ్చారు. ఇంక్ బ్లాడ్ టెస్ట్ ఎవరిది? రోషార్క్. టాట్ రూపొందించింది ముర్రే. క్రియేటివిటీ ప్రధాన లక్షణం ప్రవాహం. క్రియేటివిటీ లక్ష్యం వశ్యత. క్రియేటివిటీ లక్షణం వైవిధ్యం. క్రియేటివిటీ లక్షణం నవ్యత. క్రియేటివిటీ పరిశోధకుడు గిల్ఫార్డ్. మోటివేషన్ రకాలు 2 రకాలు. అంతర్గత బహిర్గత అంటే సెల్ఫ్ ఎవరన్నా. ఎక్స్టర్నల్ మోటివేషన్కి ఉదాహరణ బహుమతి. ఇంటర్నల్ మోటివేషన్, ఎక్స్టర్నల్ మోటివేషన్. ప్రభావవంతమైన ప్రేరకం ప్రశంస. తాత్కాలిక ప్రభావం కలిగించేది శిక్ష. అటెన్షన్ రకాలు స్వచ్ఛంద అస్వచ్ఛంద. అటెన్షన్ పెంచేది ఆసక్తి. అటెన్షన్ తగ్గించేది అలసట. మెమరీకి ఆధారం అభ్యాసం. ఇమీడియట్ మెమరీ ఎలా ఉంటుంది? స్వల్పకాలికం. లాంగ్ టర్మ్ మెమరీ దీర్ఘకాలికం. మెమరీ పెంచేది పునరావృతం. ఫర్గెట్టింగ్ పెంచేది అర్థవంతమైన అభ్యాసం. రీకాల్ అంటే సులువైనది. రికగ్నిషన్. ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఒక స్థితి నుంచి మరొక దానికి అభ్యాసం. పాజిటివ్ లెర్నింగ్ ప్రభావితం అనుకూలం. నెగిటివ్ ట్రాన్స్ఫర్ ప్రభావం ఆటంకం. జీరో ట్రాన్స్ఫర్ ప్రభావం ఉండదు. డిసిప్లిన్ ఎందుకు అవసరం? వికాసానికి. ఉత్తమ క్రమశిక్షణ. స్వీయ క్రమశిక్షణ.
ఉత్తమ డిసిప్లిన్ పద్ధతి, ప్రజాస్వామ్య పద్ధతి, గైడెన్స్, స్వభావం, నిరంతర ప్రక్రియ, ఎడ్యుకేషనల్ గైడెన్స్, ప్రయోగం, విద్యాభివృద్ధి, వొకేషనల్ గైడెన్స్, ప్రయోగం, వృత్తి ఎంపిక, పర్సనల్ గైడెన్స్, ఉపయోగం, వ్యక్తిగత సమస్యలు, కౌన్సిలింగ్, స్వరూపం, ముఖాముఖి సంబంధం, టీచర్ ఎలా ఉండాలి, మార్గదర్శకుడు, మెంటల్ హెల్త్ సూచిక, సమతుల్య వ్యక్తిత్వం, లెర్నింగ్ను ప్రభావితం చేసేది ఆందోళన, ఫ్రస్ట్రేషన్ కారణం, లక్ష్య సాధనలో ఆటంకం, కాన్ఫ్లిక్ట్ ఫలితం, మానసిక ఒత్తిడి. అప్రోచ్ కాన్ఫ్లిక్ట్, 2 మంచి ప్రత్యామ్నాయాలు, అవాయిడ్ కాన్ఫ్లిక్ట్ 2 చెడు. సో అంటే ఇక్కడ మనకి సంఘర్షణలు అండి. అవాయిడ్ అండ్ అప్రోచ్ మంచి చెడు. డిఫెన్స్ మెకానిజం ఎవరిది? ఫ్రాయిడ్. రిప్రెషన్ అంటే దమనము, ప్రొజెక్షన్ అంటే ప్రక్షేపణ, రేషనలైజేషన్ అంటే హేతుకీకరణ, కంపెన్షన్ అంటే పూరణ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లక్షణం సమాన అవకాశాలు, సిలబలైజేషన్ అవసరమయ్యేవి, సహాయక పరికరాలు, బ్రైలీ ఎవరికి? దృష్టి లోపం గలవారికి, సైన్ లాంగ్వేజ్ ఎవరికి? శ్రవణ లోపం గలవారికి. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఏమి గౌరవిస్తుంది? వైవిధ్యం. ఆర్టీ ప్రకారం వయసు 14 సంవత్సరాలు. సిసి ఏమి ఆలోచన చేస్తుంది? సమగ్ర వికాసం. ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు? బోధనా సమయంలో. సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు? టర్మ్ చివర. పోర్ట్ఫోలియో అంటే విద్యార్థి పనుల సంకలనం. రూబిక్ అంటే మూల్యాంకన ప్రమాణాల జాబితా. అబ్జర్వేషన్ అంటే మూల్యాంకన పద్ధతి. ఇంటర్వ్యూ అంటే సమాచార సేకరణ పద్ధతి. క్వశ్చనైర్ అంటే సమాచార సేకరణ సాధనం. రిలయబిలిటీ అంటే స్థిరత్వం. వ్యాలిడిటీ అంటే ఖచ్చితత్వం. స్టాండర్డైజ్డ్ టెస్ట్ అంటే లక్షణం. నిర్దిష్ట నియమాలు. నామ్ రిఫరెన్స్ టెస్ట్ అంటే పోలిక ఇతరులతో. క్రిటిసిజం రిఫర్డ్ టెస్ట్ పోలిక ప్రమాణాలతో. టీచింగ్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉండాలి? స్పష్టంగా ఉండాలి. టీచర్ గుర్తించాల్సింది వ్యక్తిగత భేదాలు. గుడ్ టీచింగ్ ఎలా ఉండాలి? విద్యార్థి కేంద్రీకృతమై ఉండాలి. యాక్టివిటీ లెర్నింగ్ ఫలితం ఎక్కువ కాలం నిలుస్తుంది. ప్రాజెక్ట్ మెథడ్ ఎవరిది? కిల్ ప్యాట్రిక్. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ ఎవరు పెంచేది? ఆలోచన శక్తి. డిస్కషన్ మెథడ్ పెంచేది సహకార అభ్యసనం. క్వశ్చన్ ఆన్సర్ మెథడ్ ఎవరిది? సోక్రటీస్. లెక్చర్ మెథడ్ స్వభావం, ఉపాధ్యాయ కేంద్రీకృతం. డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఉపయోగం, నైపుణ్య బోధన. ప్లేవే మెథడ్ అనుకూల్యం, ప్రాథమిక స్థాయి. మైక్రో టీచింగ్ అభివృద్ధి చేసిన వాడు డ్వైట్ అలైన్. మైక్రో టీచింగ్లో ముఖ్యమైనది ఫీడ్బ్యాక్. టీచింగ్ అంటే కళ మరియు శాస్త్రం. టీచింగ్ విజయ సూచిక, విద్యార్థి పాల్గొనక. లాంగ్వేజ్ అంటే ఆలోచనల వ్యక్తీకరణ సాధనం. ఏ భాషలో అభ్యసనం సులభం? మాతృభాష. రీడింగ్ ఏ నైపుణ్యం? గ్రాహక నైపుణ్యం. రైటింగ్ ఏ నైపుణ్యం? ఉత్పాదక నైపుణ్యం. మొదటి భాషా నైపుణ్యం వినడం. రెండో భాషా నైపుణ్యం మాట్లాడడం. మూడో భాషా నైపుణ్యం చదవడం. నాలుగోది రాయడం. అదే ఉంది. నెక్స్ట్, భాషా అభ్యసనానికి పునాది వినడం. మాతృభాష ప్రాధాన్యం, భావ వ్యక్తీకరణ సులభం. సో ద్వితీయ విధానం ప్రయోజనం భాషా వికాసం. బహుభాషా విధానం ప్రయోజనం విస్తృత అవగాహన. పాఠ్యాంశం కరికులం అంటే అభ్యసనం అనుకూల సమాహారం. ఇది ఎస్ఏకి కూడా యూస్ అవ్వద్దండి. సో క్లియర్గా ఉంది. సిలబస్ అంటే బోధించవలసిన అంశాల జాబితా. కరికులం నిర్మాణంలో ముఖ్యమైనది లక్షణాలు. హిడెన్ కరికులం అంటే పరోక్ష అభ్యసనం. కోకరికులర్ యాక్టివిటీస్ ఉదాహరణ వాద వివాదాలు. పాఠశాల ప్రధాన విద్య అందించడం. విద్య యొక్క లక్ష్యం సమగ్ర వికాసం. ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎక్కడ? పాఠశాలలో. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ఎక్కడ? జీవిత అనుభవాల ద్వారా. నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ వయోజన విద్య. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లక్షణం దూర అభ్యసనం. ఓపెన్ ఎడ్యుకేషన్ లక్షణం సౌలభ్యం. లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ అంటే జీవితాంత విద్య. వాల్యూ ఎడ్యుకేషన్ అంటే విలువల పెంపకం. మోరల్ వాల్యూస్ ఉదాహరణ నిజాయితీ. సోషల్ వాల్యూస్కి ఉదాహరణ సహకారం. నేషనల్ వాల్యూస్కి ఉదాహరణ దేశభక్తి. సెక్యులరిజం అంటే అన్ని మతాల సమాన గౌరవం. డెమోక్రసీ అంటే ప్రజల పాలన. ఈక్వాలిటీ అంటే సమానత్వం.
లిబర్టీ అంటే స్వేచ్ఛ. ఫ్రెటర్నిటీ అంటే సౌరభత్వం. కాన్స్టిట్యూషన్ డే ఎప్పుడు? November 26. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2026 ప్రధాన లక్ష్యం సమగ్ర విద్య. సిసి పూర్తి రూపం ఎల్ఈ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సిసి వయసు 3 నుంచి 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రధాన పద్ధతి ఆటల ద్వారా అభ్యసనం. కిండర్గార్టెన్ ప్రధాన పద్ధతి. ప్రోబెల్ పద్ధతి ఎవరిది? మాంటిసోరీ పద్ధతి ఎవరిది? మరియా మాంటిసోరీ. లెర్నింగ్ బై డూయింగ్ జాన్ డూయి. బాల కేంద్రిత విద్యను ప్రోత్సహించింది పెస్టాలజీ. బేసిక్ ఎడ్యుకేషన్ ప్రతిపాదించిన వాడు మహాత్మా గాంధీ. నెయిల్ టేమ్ మరో పేరు బేసిక్ ఎడ్యుకేషన్. నయే తాలీం అండి, సారీ అండి, అది నయే తాలీం, అది నై తాలీం. వార్దా స్కీమ్ సంవత్సరం 1937. ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ ఐక్యూ సూత్రం ఇచ్చిన వ్యక్తి టెర్మన్. ఐక్యూ ఈక్వల్ టు మెంటల్ ఏజ్ కలిగే ఏజ్ ఇంటూ 100. జీనియస్ ఐక్యూ ఎంత? 140 పైగా. యావరేజ్ ఐక్యూ పరిధి 90 to 110. మెంటల్ ఏజ్ భావన ఇచ్చినది బినెట్. 2 ఫ్యాక్టర్ థియరీ ఎవరిది? స్పియర్మ్యాన్. జీ ఫ్యాక్టర్ అంటే సాధారణ ప్రజ్ఞ. ఎస్ ఫ్యాక్టర్ అంటే ప్రత్యేక ప్రజ్ఞ. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ హవర్డ్ గార్డ్నర్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రచారం చేసిన వ్యక్తి డేనియల్ గోల్డ్మ్యాన్. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే భాషా సామర్థ్యం. లాజికల్ ఇంటెలిజెన్స్ అంటే తార్కిక సామర్థ్యం. మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటే సాంఘిక సామర్థ్యం. స్పెటిల్ ఇంటెలిజెన్స్ అంటే దృశ్య సామర్థ్యం. బాడీ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే శారీరక నైపుణ్యం. ఇంటర్పర్సనల్ ఇతరులను అర్థం చేసుకోవడంలో. ఇంటర్ అంటే ఇంటర్మీడియట్ అనుకోండి, ఇతరులు ఉంటారు, ఇలా అర్థం చేసుకో. ఇంట్రా అంటే స్వీయ అవగాహన. న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ప్రకృతి అవగాహన. క్రియేటివిటీ అంటే కొత్త ఆలోచనల సృష్టి. డిఫరెంట్ థింకింగ్ అంటే గిల్ఫోర్డ్. కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఒకే రకమైన సాధనం వైపు ఆలోచన. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఎవరిది? థార్న్డైక్. లా ఆఫ్ ఎఫెక్ట్ ఎవరిది? థార్న్డైక్. క్లాసికల్ కండిషన్ థియరీ ప్రోబెల్. ఆపరేషన్ కండిషన్ థియరీ స్కిన్నర్. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ కోహిలర్. కాగ్నిటివ్ థియరీ పియాజే. సోషల్ లెర్నింగ్ థియరీ బండూరా. కాన్స్ట్రక్టివిజంకి వైగాట్స్కి. రీఎన్ఫోర్స్మెంట్ అంటే బలపరచడం. పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ప్రశంస. నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్కి ఉదాహరణ అసౌకర్యం, తొలగింపు. పనిష్మెంట్ ఉద్దేశం అవాంఛనీయ ప్రవర్తన, తొలగింపు. లెర్నింగ్ కర్వ్ భావన ఎవరిది? థార్న్డైక్. రెడీనెస్ లా ఎవరిది? థార్న్డైక్. ఎక్సర్సైజ్ లా ఎవరిది? థార్న్డైక్. కండిషనింగ్స్లో సిఎస్ అంటే కండిషనల్ స్టిమ్యులస్, అన్కండిషనల్ స్టిమ్యులస్. సిఆర్ అంటే కండిషనల్ రెస్పాన్స్, యూసర్ కండిషనల్ రెస్పాన్స్. స్కీమా అన్న భావన ఎవరిది? పియాజే. అసిమ్యులేషన్ అంటే కొత్త సమాచారాన్ని కలుపుకోవడం. అకామిడేషన్ అంటే భావనను మార్చుకోవడం. ఈక్విలిబ్రియం అంటే సమతుల్య సాధించడం. సెన్సరీ మోటార్ వయసు 2 నుంచి 4 సంవత్సరాలు. ప్రీ ఆపరేటరీ స్టేజ్ వయసు 2 నుంచి 7 సంవత్సరాలు. కాంక్రీటివ్ ఆపరేషనల్ స్టేజ్ 7 నుంచి 14 సంవత్సరాలు. ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ 11 సంవత్సరాల పైన. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ వైగాట్స్కి ఇది. స్కాఫోల్డింగ్ అనే భావన బ్రూనర్. డిస్కవరీ లెర్నింగ్ బ్రూనర్. స్పైరల్ కరికులం బ్రూనర్. అబ్జర్వేషన్ లెర్నింగ్ బండూరా. బోబో డాల్ ఎక్స్పెరిమెంట్ బండూరా. మోడలింగ్ అంటే అనుకరణ ద్వారా అభ్యసనం. సెల్ఫ్ ఎఫిషియన్సీ భావన ఎవరిది? బండూరా. హ్యూమనిస్టిక్ థియరీ కార్ల్ రోజర్స్. లెర్నింగ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించినది రోజర్స్. సెల్ఫ్ ఎక్వజేషన్ భావన ఎవరిది? మాస్కో. అవసరాల సిద్ధాంతంలో అత్యున్నత సెల్ఫ్ ఎక్వజేషన్. మాస్కో అవసరాల క్రమంలో మొదటి శారీరక అవసరాలు, 2 అవసరాలు భద్రత అవసరాలు, 3వది ప్రేమ అనుబంధ అవసరాలు, 4వది గౌరవ అవసరాలు, 5వది స్వీయ సాకారత. గైడెన్స్ అంటే మార్గదర్శకత్వం. కౌన్సిలింగ్ అంటే వ్యక్తిగత సమస్యల పరిష్కార సహాయం. ఈ వీడియోలో మినిమం 500 బిట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. గైడెన్స్ అంటే మార్గదర్శకత్వం. కౌన్సిలింగ్ అంటే
వ్యక్తిగత సమస్యల పరిష్కార సహాయం. వొకేషనల్ గైడెన్స్ అంటే వృత్తి మార్గదర్శకత్వం. ఎడ్యుకేషనల్ గైడెన్స్ అంటే విద్యా మార్గదర్శకత్వం. పర్సనల్ గైడెన్స్ అంటే వ్యక్తిగత మార్గదర్శకత్వం. అడ్జస్ట్మెంట్ అంటే పరిసరాలను అనుగుణంగా మార్చడం. మెంటల్ హైజీన్ అంటే మానసిక ఆరోగ్య పరిరక్షణ. మెంటల్ హెల్త్ నిర్వచనం ఇచ్చిన సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఫ్రస్ట్రేషన్ అంటే లక్ష్య సాధనలో ఆటంకం. కాన్ఫ్లిక్ట్ అంటే రెండు కోరికల మధ్య సంఘర్షణ. అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అంటే రెండు మంచి వాటి మధ్య జరిగే సంఘర్షణ అండి. అవాయిడెన్స్ అంటే రెండు చెడు. అప్రోచ్ అండ్ అవాయిడెన్స్ అంటే ఒక మంచి ఒక చెడు. డిఫెన్స్ మెకానిజం ప్రతిపాదించింది సిగ్మండ్ ఫ్రాయిడ్. రిప్రెషన్ అంటే బాధాకర ఆలోచనల అణచివేత. రేషనలైజేషన్ అంటే సక్కులు చెప్పి సమర్థించుకోవడం. ప్రొజెక్షన్ తన లోపాలను ఇతరులపై మోపడం. రిగ్రెషన్ అంటే పూర్వదశ ప్రవర్తన తిరిగి వెళ్ళడం. కంపెన్సేషన్ అంటే లోపాలని మరో రంగంలో పూర్తించడం. సబ్లిమినేషన్ అంటే ఉదాత్మీకరణ. డే డ్రీమింగ్ అంటే పగటి కలలు. ఐడెంటిఫికేషన్ అంటే ఇతరులను అనుసరించడం. మోటివేషన్ అంటే ప్రేరణ. మోటివేషన్ అంటే అవసరం లేదా మోటివ్ అంటే అవసరం లేదా కోరిక. అచీవ్మెంట్ మోటివేషన్ భావన ఎవరిది? డేవిడ్ ఎం సెలాండ్. ఇంట్రెన్సివ్ మోటివేషన్ అంటే అంతర్గత ప్రేరణ. ఎక్స్ట్రెన్సివ్ మోటివేషన్ అంటే బహిర్గత ప్రేరణ. ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి. ఆప్టిట్యూడ్ అంటే సహజ సామర్థ్యం. యాటిట్యూడ్ అంటే వైఖరి. హ్యాబిట్ అంటే అలవాటు. పర్సనాలిటీ అంటే వ్యక్తిత్వం. పర్సనాలిటీ స్టడీలో ప్రముఖుడు గార్డన్ ఆల్పోర్ట్. రైల్ మెథడ్ ఎవరిది? ఆల్పోర్ట్. సో సైకాలజికల్ థియరీ ఎవరిది? ఫ్రాయిడ్. ఇడ్ అంటే సహజ కోరికల భాగం. ఈగో అంటే వాస్తవిక భాగం. సూపర్ ఈగో అంటే నైతిక భావం. ఎక్స్ట్రోవర్ట్ భావన ఇచ్చినది కార్ల్ జంగ్. ఇంట్రోవర్ట్ అంటే అంతర్ముఖి. ఎంబ్రివర్ట్ అంటే ఉభయముఖి. క్యారెక్టర్ అంటే నైతిక వ్యక్తిత్వం. హెరిడిటీ అంటే వంశపారంపర్యం. ఎన్వైర్న్మెంట్ అంటే పరిసరాలు. పర్సనాలిటీపై ప్రభావం చూపేది వంశపారంపర్యం మరియు పరిసరాలు. మెజర్మెంట్ అంటే పరిణామ నిర్ధారణ. ఎవాల్యూషన్ అంటే విలువ నిర్ణయం. నెక్స్ట్ అసెస్మెంట్ అంటే అభ్యసన సమాచార సేకరణ. టెస్ట్ అంటే కొలిచే సాధనం. అచీవ్మెంట్ టెస్ట్ అంటే విద్యా ప్రగతి. పరీక్ష లోప నిర్ధారణ పరీక్ష. డయాగ్నోస్టిక్ టెస్ట్. ప్రోగ్నోస్టిక్ టెస్ట్ అంటే భవిష్యత్ అంచనా పరీక్ష. ఫార్మేటివ్ టెస్ట్ నిరంతర మూల్యాంకనం. సమ్మేటివ్ వచ్చి తుది మూల్యాంకనం. సిసిఈ పూర్తి కంటిన్యూస్ కాంపిటెన్స్ ఎవాల్యుయేషన్. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉదాహరణ బహుళ ఎంపిక ప్రశ్న. ఈజీ టైప్ టెస్ట్ వచ్చి వివరణాత్మక సమాధానం. రిలయబిలిటీ టెస్ట్ అంటే స్థిరత్వం. వ్యాలిడిటీ అంటే యథార్థాత్మక. నామ్ రిఫరెన్స్ టెస్ట్ అంటే ఇతరులతో పోల్చే పరీక్ష. గ్రూప్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అంటే సమూహ పరీక్ష. ఇండివిజువల్ టెస్ట్ అంటే వ్యక్తిగత పరీక్ష. నాన్ వేరియబుల్ టెస్ట్ అంటే భాషా పరిమితులు తక్కువగా ఉండడం. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే అందరికీ సమాన విద్య అని. సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని. విజువల్ ఇంపైర్మెంట్ అంటే దృష్టి లోపం. హియరింగ్ ఇంపైర్మెంట్ అంటే వినికిడి లోపం. లోకోమోటర్ డిసేబిలిటీ అంటే చలన వైకల్యం. లెర్నింగ్ డిసేబిలిటీ ఉదాహరణ డిస్లెక్సియా. డిస్లెక్సియా అంటే చదవడంలో ఇబ్బంది. గ్రాఫియా రాయడంలో. డిస్కాలిక్యులియా గణిత లెక్కల్లో. బ్రెయిలీ లిపి రూపొందించింది లూయిస్ బ్రెయిల్. సైన్ లాంగ్వేజ్ రూపొందించింది వినికిడి లోపం ఉన్న వారికి. రెమిడియల్ టీచింగ్ అంటే సవర్ణ బోధన. గిఫ్టెడ్ చిల్డ్రన్ ID 130. స్లో లెర్నింగ్ లక్షణం నెమ్మదిగా నేర్చుకోవడం. బ్యాక్వర్డ్ చిల్డ్రన్ అంటే తరగతి స్థాయికి వెనుకబడిన క్యాస్ట్ వైస్ అంటే వెనుకబడిన విద్యార్థులు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే అందరితో సమాన అవకాశాలు. పూర్తి రూపం అంటే రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం అమలు 2009. ఆర్టీ యాక్ట్ ప్రకారం వయస్సు 6 నుంచి 14 సంవత్సరాలు. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. భారత రాజ్యాంగ నిర్మాణాత్మక ప్రసిద్ధి చెందిన వారు. బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 2026 జనవరి 1950. ఇక్కడ చూడండి. రిలయబిలిటీ అంటే స్థిరత్వం. వ్యాలిడిటీ అంటే
నార్మల్ రిఫరెన్స్ టెస్ట్ అంటే ఇతరులతో పోల్చే పరీక్ష. క్రిటిసైజ్డ్ రిఫరెన్స్ టెస్ట్ అంటే నిర్దిష్ట ప్రమాణాలతో పోల్చే పరీక్ష. మీన్ అంటే సగటు, మీడియన్ అంటే మధ్యమానం అంటే మీడియన్. హైయెస్ట్ డిసెండింగ్ ఆర్డర్లో కానీ అసెండింగ్ ఆర్డర్లో అసలు మిడ్ వాల్యూస్ని తీసుకున్నదండి. మోడ్ బాహుళకం అంటే రిపీటెడ్ వాల్యూస్. రేంజ్ హైయెస్ట్ మైనస్ లోయెస్ట్, గరిష్ట మైనస్ కనిష్ట తేడా. స్టాండర్డ్ డీవియేషన్ సూచించేది. వ్యాప్తి స్టాటిస్టిక్స్ పితామహుడు కార్ల్ పియర్సన్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉదాహరణ బార్ గ్రాఫ్. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే పౌనఃపున్య పంపిణీ. పర్సెంటైల్ ర్యాంక్ అంటే శాత స్థానం. ఇంటెలిజెన్స్ టెస్ట్ రూపొందించిన ఆల్బర్ట్ బీనే మరియు థియోడ్రోన్ సైమన్. స్టాన్ఫర్డ్ బినెట్ టెస్ట్ అభివృద్ధి చేసినది లూయిస్ టెర్మన్. హార్డ్గా ఇంకా 2 పేజీలు అండి. మినిమం ఒక 500 బిట్స్ అన్న కంప్లీట్ చేద్దామని. సో ఫాస్ట్గా లాగేస్తాను. సో తర్వాత మిగిలినట్టు ఇంకొక స్పేర్ ఆఫ్ వీడియోలో చేస్తాను. 2000 బిట్స్ ఒక వీడియోలో అంటే అసలు కష్టం అండి. భారత రాజ్యాంగం ఆమోదించిన తేదీ అమల్లోకి వచ్చింది అయితే ఇందాక మనం చెప్పినప్పుడు January 26, 1950. ఇక్కడ వచ్చి ఆమోదించింది వచ్చి 26 November 1949. భారత రాజ్యాంగం పీఠికలో ఉన్న ఆదర్శాలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఫెటర్నిటీ. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన సంవత్సరం సవరణ 42వ రాజ్యాంగ సవరణ. ఉచిత నిర్బంధ విద్య ఏ అధికారంలో ఉంది? అధికారం 21A. విద్యా హక్కు ఆర్టీఈ అమల్లో వచ్చిన తేదీ April 1, 2010. ఆర్టీఈ ప్రకారం ప్రాథమిక విద్య వయసు 6 నుంచి 14 సంవత్సరాలు. ఆర్టీఈ ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో రిజర్వేషన్ 25% ఉండాలి. ఆర్టీఈ చట్టం సంవత్సరం 2019. భారతదేశపు తొలి విద్యా కమిషన్ హంటర్ కమిషన్. వుడ్స్ డిస్పాచ్ సంవత్సరం 1854. వుడ్స్ డిస్పాచ్ ఏమని పిలుస్తారు? భారత విద్య మాగ్నా కార్టా అంటారండి. సో హంటర్ కమిషన్ సంవత్సరం 1882. సాడ్లర్ కమిషన్ సంవత్సరం 1917. హడ్డాక్ కమిటీ సంవత్సరం 1929. సర్జెంట్ ప్రణాళిక సంవత్సరం 1944. విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణ. విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ సంవత్సరం 1948-49. మాధ్యమిక విద్యా కమిషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ స్వామి మొదలియార్ కమిషన్ సంవత్సరం 1952-53. విద్యా కమిషన్ కొఠారి కమిషన్ అధ్యక్షుడు విద్యా కమిషన్ అంటారు. కొఠారి కమిషన్ అంటే కొఠారి కమిషన్ చెప్పేస్తాను. డిఎస్ కొఠారి కమిషన్ కాలం 1964-66. కొఠారి కమిషన్ నినాదం విద్య మరియు జాతీయ అభివృద్ధి. 10+2+3 విద్యా విధానం సూచించింది కొఠారి కమిషన్. జాతీయ విద్యా విధానం మొదటి ప్రకటించిన సంవత్సరం 1968. రెండవ జాతీయ విద్యా విధానం 1986. ఎన్ఈపి 1986 సవరించిన సంవత్సరం 1992. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ 1987. డిపిఈపి పూర్తి రూపం ఫుల్ ఫామ్ అండి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. డిఈపి ప్రారంభించిన 1994లో. ఎస్ఎస్సి అంటే సర్వశిక్ష అభియాన్ 2001లో స్టార్ట్ అయింది. ఆర్ఎంఎస్ఏ రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ 2009లో స్టార్ట్ అయింది. మిడ్ డే మీల్ స్కీమ్ 1995లో. జాతీయ నేషనల్ వైడ్గా 1995లో. ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ విడుదల సంవత్సరం 2005. ఎన్సిఎఫ్ ప్రధాన సూత్రం లెర్నింగ్ వితౌట్ బర్డన్ నివేదిక ఎవరిది? యశ్పాల్ కమిటీలో యశ్పాల్ ఇచ్చారండి. కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్ని ప్రోత్సహించింది ఎన్సిఎఫ్ 2005. సో కన్స్ట్రక్టివ్ అప్రోచ్ను ప్రతిపాదించింది కూడా ఎన్సిఎఫ్ 2005 అండి. ఎన్ఈపి పూర్తి రూపం ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది ప్రకటించిన సంవత్సరం 2020లో. సిసిఈ యొక్క వయస్సు 3 నుంచి 6 సంవత్సరాలు. ఎన్ఈపి ప్రకారం పాఠశాల నిర్మాణం 5+3+3+4 అండి. ఫౌండేషనల్ స్టేజ్ 3 నుంచి 8 సంవత్సరాలు. ప్రిపరేటరీ స్టేజ్ 8 నుంచి 11. మిడిల్ స్టేజ్ 11 నుంచి 11 సంవత్సరాలు. సెకండరీ స్టేజ్ 11 నుంచి 18. ఎస్సీఆర్టీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.
ఎడ్యుకేషనల్ రీసెర్చ్. ఎన్సీఆర్టీ అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎన్సీఆర్టీ స్థాపన సంవత్సరం 1961. యూసీజీ పూర్తిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండి, స్థాపన సంవత్సరం 1956. ఎన్ఐఈపిఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్, స్థాపన ఎన్సిటిఈ 1993లో స్టార్ట్ చేశారు. డైట్ డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. డైట్ ప్రధాన విధి ఉపాధ్యాయ శిక్షణ. సిసిఆర్టీ సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్. సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. కేవిఎస్ కేంద్ర విద్యాలయ సంఘాన్. ఎన్విఎస్ నవోదయ విద్యాలయ సమితి. ఐజిఎన్ఓయు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఐజిఎన్ఓయు స్థాపన 1985. ఓపెన్ యూనివర్సిటీ భావన దూర విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లక్ష్యం అందరికీ విద్య, జీరో రిజెక్షన్ పాలసీకి సంబంధించిన సమ్మిళిత విద్య. బర్డన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ అంటే అవరోధాలు లేని వాతావరణం. బ్లూమ్స్ టాక్సానమీలో కాగ్నిటివ్ డెవలప్మెంట్ స్థాయిలు 3 ఎఫెక్టివ్ డొమైన్కి సంబంధించినది. భావోద్వేగాలు, సైకోమోటర్ నైపుణ్యాలు, ఎమోషన్స్. నాలెడ్జ్ స్థాయి జ్ఞాపకం. నాలెడ్జ్ స్థాయికి అంటే జ్ఞాపకం చేసుకోవడం. నెప్తికి తెచ్చుకోవడం, జ్ఞాపకం చేసుకోవడం అంటే నాలెడ్జ్. కాంప్రిహెన్షన్ స్థాయి అర్థం చేసుకోవడం. అప్లికేషన్ అన్వయించడం, అనలైజ్ విశ్లేషించడం. నెక్స్ట్ సింథసిస్ అన్వయం, ఎవాల్యూషన్ మూల్యాంకనం. రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో అత్యున్నత స్థాయి. క్రియేటింగ్ మైక్రో టీచింగ్ ప్రతిపాదించింది ఫ్రైట్ LWLN. మైక్రో టీచింగ్ సైకిల్. ప్లాన్, టీచ్, ఫీడ్బ్యాక్. రీప్లాన్, రీటీచ్, రీఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ అనేది ముఖ్యం. స్కిల్ ఆఫ్ ఇంట్రొడక్షన్ అంటే పాఠ్య ప్రవేశ నైపుణ్యం. స్కిల్ ఆఫ్ క్వశ్చనింగ్ ప్రశ్నించే నైపుణ్యం. రెయిన్ఫోర్స్మెంట్ స్కిల్ అంటే బలపరిచే నైపుణ్యం. బ్లాక్ బోర్డ్ స్కిల్ అంటే పలక వినియోగ నైపుణ్యం. స్టిమ్యులస్ వేరియేషన్ అంటే బోధనలో వైవిధ్యం. క్లోజర్ స్కిల్ అంటే పాఠ ముగింపు నైపుణ్యం. టీచింగ్ ఎయిడ్ అంటే బోధనా ఉపకరణం. ఆడియో ఎయిడ్ ఉదాహరణ రేడియో. విజువల్ ఎయిడ్ ఉదాహరణ చార్ట్. ఆడియో విజువల్ ఎయిడ్ ఉదాహరణ టెలివిజన్. ఐసిటీ ఫుల్ ఫామ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. స్మార్ట్ క్లాస్ ప్రధాన లక్ష్యం ప్రత్యేకిత ఆధారిత బోధన. ఈ లెర్నింగ్ అంటే ఎలక్ట్రానిక్ లెర్నింగ్ అని అర్థం. ఎలక్ట్రానిక్ అభ్యాసం. వెబినార్ అంటే వెబ్ ఆధారిత సెమినార్. మాక్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. స్వయం అంటే భారత ఆన్లైన్ విద్యా వేదిక అని. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించే సంస్థ ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అండి. మంచి విద్యా ఉపాధ్యాయుని లక్షణం విద్యార్థి కేంద్రీకృత బోధన. గణిత శాస్త్ర స్వభావం తార్కికంగా మరియు ఖచ్చితమైన శాస్త్రం. 500 బిట్స్ కంప్లీటెడ్ అండి. సో చాలా లాంగ్ వీడియో అయింది. సో ఇంకా మనకి చాలా బిట్స్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కవర్ చేస్తే మనకి ఆల్మోస్ట్ సైకాలజీ టాపిక్ చాలా కవర్ అయినట్టు. అంటే వీటిలో మరి రిపీటెడ్ బిట్స్ వస్తూనే ఉన్నాయి, బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అండి. సో ఈ బిట్స్ వచ్చి టెట్ కోసం అండి. అంటే ఇక్కడ ఎడ్యుకేషనల్ సైకాలజీని బేస్ చేసుకొని కొన్ని బిట్స్ ఉన్నాయి. ఈ 1000 సపరేట్, ఈ 1000 సపరేట్. నేను ఇవి కొన్నే ఉన్నాయి కాబట్టి ఐ విల్ ట్రై టు ఫినిష్ దిస్ ఇన్ నెక్స్ట్ వీడియో. లేదంటే ఇది కూడా వస్తూనే ఉంది ఇంకా తిప్పితే. ఇంకా మ్యాటర్తో ఉంది టోటల్. ఇలా తీస్తూ వెళ్తే చాలా ఉంది. అంటే బేస్డ్ ఆన్ ద కంటెంట్ అండి. ఇది మనకి ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను, ఎవరైనా చూడకుంటే చూడండి. సో నెక్స్ట్ కూడా నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదొక కైండ్ ఆఫ్ నాకు ఇదిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.